మీ నిర్ణయం ఎంత బలమైనది? ఎలా ఒక సాధారణ వ్యక్తి లక్షాధికారి, కోటీశ్వరుడు అవుతున్నాడు? ఎందుకు కొన్ని బిజినెస్లు అద్భుతంగా సక్సెస్ అవుతాయి, మరికొన్ని పూర్తిగా ఫెయిల్ అవుతున్నాయి? అసలు మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక ఖరీదు ఉందా? సమాధానం ట్రేడ్ ఆఫ్స్ అనే కాన్సెప్ట్లో దాగి ఉంది. ఈ వీడియోలో మనం ట్రేడ్ ఆఫ్స్ గురించి, ఆర్థిక విలువల గురించి, క్రిటికల్ అజంప్షన్ గురించి, ఇంకా ఈ వ్యాపార అంశాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. రెడీనా? లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. మన ఎంబీఏ సిరీస్లో భాగంగా ఈరోజు ఒక 4 టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా ట్రేడ్ ఆఫ్స్. ప్రతి ఎంపికకు ఒక ఖరీదు ఉంది. ట్రేడ్ ఆఫ్స్ అంటే ఏమిటో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. మీరు ఒక బైక్ కొనాలనుకుంటున్నారు. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ తీసుకుంటే పవర్ తగ్గిపోతుంది. ఎక్కువ పవర్ ఉన్న స్పోర్ట్స్ బైక్ తీసుకుంటే మైలేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు మీకు ఏది కావాలి? వ్యాపారం కూడా ఇలానే ఉంటుంది. ఒక మంచి ఆప్షన్ తీసుకోవాలి అంటే మరో దాన్ని వదిలేయాల్సిందే. టాటా నానో కారు తక్కువ ధరకు అందించేందుకు లగ్జరీ ఫీచర్లను తొలగించింది, కానీ కస్టమర్లు చీప్ కారుగా భావించి కొనలేదు. మరోవైపు ఐఫోన్ మాత్రం ప్రీమియం బ్రాండ్ అనే ఇమేజ్ను తీసుకొని తక్కువ కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకొని ఎక్కువ లాభాలను పొందింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటి అంటే, వ్యాపారంలో ఏది కావాలో తెలుసుకోవాలి, కానీ ముందుగా ఏం వదులుకోవాలో కూడా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం ట్రేడ్ ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విలువ గురించి, ఎకనామిక్ వాల్యూ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. వ్యాపారం ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే ఈ 2 విలువలు ఉండాలి. నెంబర్ 1, కస్టమర్లకు ఉపయోగపడే విలువ. మన ప్రోడక్టు లేదా సర్వీసు వాళ్ళ డబ్బును ఆదా చేస్తుందా లేదా వాళ్ళ ఆదాయాన్ని పెంచుతుందా? నెంబర్ 2, బిజినెస్కు వచ్చే లాభం. మన వ్యాపారం లాంగ్ టర్మ్లో లాభదాయకంగా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్, మొదట పేటిఎం ఒక ఫ్రీ డిజిటల్ వ్యాలెట్గా లాంచ్ అయింది. చాలామంది దీని ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. తర్వాత వారు సర్వీస్ ఫీల్డ్లోకి ప్రవేశించి లావాదేవీలపై సర్వీస్ ఫీజులను వసూలు చేసి లాభాలను పెంచుకున్నారు. ఇదే స్మార్ట్ బిజినెస్. కస్టమర్లకు కావలసిన విలువను ఇచ్చినప్పుడు వ్యాపారం లాభదాయకంగా మారుతుంది. క్రిటికల్ అజంప్షన్స్. వ్యాపారంలో అపోహలు ఉంటే నష్టం. ఒక బిజినెస్లో చేసే అతిపెద్ద మిస్టేక్ ఏమిటి అంటే తప్పు అభిప్రాయాలతో వ్యాపారం ప్రారంభించడం. ఇప్పుడు 2 కేస్ స్టడీలను తీసుకుందాం. వాటి నుంచి ఏం లెసన్ నేర్చుకోవాలో తెలుసుకుందాం. 2016లో ఫ్రీచార్జ్ అనే స్టార్టప్ ఇండియాలో మొబైల్ రీఛార్జ్ మార్కెట్లో పెద్ద డీల్ అవుతుంది అనుకుంది, కానీ జియో ఫ్రీ డేటా ఇవ్వడంతో వాళ్ళ వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, అమెజాన్ ప్రారంభంలో పుస్తకాలు మాత్రమే అమ్మింది, కానీ మార్కెట్ అవసరాలను అర్థం చేసుకొని ఎలక్ట్రానిక్స్ను, దుస్తులను, అలాగే గ్రాసరీస్ వరకు దాని బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. సో ఈ 2 ఎగ్జాంపుల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనం పెట్టుకున్న అభిప్రాయాలు నిజంగా మార్కెట్ వర్కౌట్ అయ్యాయా లేక వాటిని ముందే టెస్ట్ చేయాలా? సరైన నిర్ణయం తీసుకోకపోతే మన వ్యాపారం విఫలమవుతుంది. సో మంచి నిర్ణయాన్ని ఒకసారి టెస్ట్ చేయాలా లేదా అనేది ముందే చూసుకోవాలి. అపోహలు ఉండకూడదు. నెక్స్ట్ చివరిది రిలేటివ్ ఇంపార్టెన్స్ టెస్టింగ్. కస్టమర్లకు ఏది ముఖ్యమో మీకు తెలుసా? మీరు బిజినెస్ చేస్తున్నారని ఊహించుకోండి. మీ కస్టమర్ ఏమి ఇష్టపడుతున్నాడో ముందుగా మీరు అర్థం చేసుకోవడం ఖచ్చితంగా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ డెలివరీ మార్కెట్లో స్విగ్గీ అండ్ జొమాటో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే, పెద్ద డిస్కౌంట్ ఇవ్వాలా లేదా డెలివరీ వేగాన్ని పెంచాలా? స్విగ్గీ డెలివరీ స్పీడ్ ముఖ్యమని, ఎక్కువ ప్రాముఖ్యతమని తెలుసుకుంది. స్విగ్గీ 1 ప్లాన్ ద్వారా తక్కువ సమయంలో డెలివరీ చేసి ప్రీమియం ఛార్జ్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇదే సక్సెస్ స్ట్రాటజీ. కస్టమర్లు ఏ అంశాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారో ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు ప్లాన్ మారిస్తే కస్టమర్ మీ వైపు వస్తాడు. ప్రపంచంలో అత్యంత ఖచ్చితమైన లాజిస్టిక్ సిస్టమ్ బాంబే డబ్బావాలాలు. చిన్న వ్యాపారం గొప్ప సక్సెస్. ముంబై నగరంలో బాంబే డబ్బావాలాలు వేల మందికి వారి ఇంట్లో ఉన్న భోజనాన్ని కార్యాలయాలకు పంపించడం చేస్తారు. కానీ ఇందులో విశేషం ఏమిటి అంటే, వారికి టెక్నాలజీ లేదు, డిజిటల్ ట్రాకింగ్ లేదు, కానీ 99.999 ఖచ్చితత్వంతో రోజుకి లక్షల మందికి డబ్బాలను డెలివరీ చేస్తారు. ఈ విజయానికి కారణం క్లియర్గా డిజైన్ చేసిన ట్రేడ్ ఆఫ్స్, కస్టమర్లకు స్పష్టమైన విలువ మరియు సరైన వ్యూహాలు. మీ వ్యాపారం కూడా ఇలా సక్సెస్ అవ్వాలి అంటే సరైన వ్యూహంతో ముందుకెళ్ళండి. ట్రేడ్ ఆఫ్స్ను అర్థం చేసుకొని కస్టమర్లకు నిజమైన విలువను అందించండి. అప్పుడు మీ ప్రయాణం కూడా గొప్ప విజయం అవుతుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బిజినెస్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.